తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. డెడ్ బాడీలను స్వస్థలాలకు తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండామంటున్న సత్యకుమార్ యాదవ్ తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. బాధిత కుటుంబాలకి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ఈ రోజు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఈ రోజు బాధిత కుటుంబాలకు మీరు భరోసా ఇస్తున్నారు, ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? చాలా దురదృష్టకరమైన సంఘటన. టికెట్ టోకెన్ సెంటర్ల దగ్గర తొక్కిసలాట జరగడం, దాదాపు 48 మంది క్షతగాత్రులు కావడం, దాంట్లో 5 మంది మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. దేవుడి దర్శనం కోసం వచ్చి ఆ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. నిన్న రాత్రి వెంటనే ముఖ్యమంత్రి గారు మంత్రుల బృందాన్ని తిరుపతికి వెళ్లాల్సిందిగా, ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రుయా ఆసుపత్రిలో, స్విమ్స్ ఆసుపత్రుల్లో గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదానికి, దుర్ఘటనకి, దురదృష్టకర సంఘటనకి కారణాలు ఏంటని నివేదిక కూడా వారికి కోరడం జరిగింది. ఆ నివేదిక మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాసేపట్లో, వారు దాని మీద స్పందిస్తారు. అయితే ఈ బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏదైతే బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం. అలాగే క్షేత్రగాత్రులను కూడా అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామంటూ కూడా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో తిరుపతి నుండి రమణ.